ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం విడుదలవుతున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం నెలకొందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా కూటమి ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. అద్దింక బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జిల్లా నాయకులు కంది రవిశంకర్, బీజేపీ నాయకులతో కలిసి ర్యాలీగా రవిప్రియ మాల్ వరకు సాగారు. అనంతరం రవిప్రియ మాల్ ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కట్ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ అభిమానులను, కూటమి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ముందు తన గెలుపు కోసం కష్టపడిన వారందరికీ తాను అండగా ఉంటానంటూ తెలిపారు. వారు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటానంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలియజేశారు. అనంతరం జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిస్టారికల్ మూవీలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ విజయోత్సవంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్ మాట్లాడుతూ తాను 40 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు లాంటి ఫ్రెండ్లీ నాయకుడిని తాను ఇంతవరకు చూడలేదన్నారు. ఆయన అందిస్తున్న సహకారం మరులేదని తెలిపారు. వీరమల్లు చిత్రం సూపర్ హిట్ కావాలంటూ ఆకాంక్షించారు.
ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పాలండి. మీరు తప్పులు అనుకున్నా ఏమనుకున్నా సరే ఇది తప్పులు చెప్తున్నాను. ఈ రోజు ఇంత లక్ష్యం జరుగుతుంది కారణంగా ఆయన ఉండబట్టి నన్ను 2 రోజుల నుంచి ఆయన ఎంతో అభిమానంగా నేను సినిమా వెళ్తాను అంత కార్యకర్తలతో పూలతో జరుగుతామని చెప్పి మీ ధనంజయ్ గారు ఎంతో ఉత్సాహంగా ఆయన ఎంతో ప్రియంగా ఆయనంటే ఎంతో గౌరవం. ఈ కూరమంటే ఆయనకి నిలబడినాడు. కూరం కట్టుకుంటున్నాడు. ఎవరైనా సరే కూరమి అంటే ఆయన ఎప్పుడూ ఒబే చేస్తాడు. ప్రతి చిన్న విషయానికి మాతో రియాతో ప్రతి ఒక్కరి కార్యకర్తలతో బీజేపీతో జనసేనతో దానికి సంబంధించిన ప్రతి ఒక్కరితో ఆయన ప్రతి దగ్గర తీసుకున్నాడు. నేను 40 సంవత్సరాలు నేను బిజినెస్ లో వచ్చి ఈ రోజు చెప్తున్నాను. జనార్దన్ గారు ఎంతో గౌరవంగా ఎంతో అభిమానంగా ఒక రాజకీయ నాయకుడు ఈ రకంగా ఉండండి. ఈయన ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఒక రిలేషన్ గా నమ్మి దగ్గర తీసుకున్నాడు. అట్టే ఉంది ఈ రోజు ఇది నేను బీజేపీ నాయకుడు ప్రతి ఒక్కరు అందరూ వచ్చారండి. ప్రతి ఒక్క కార్యకర్తని అందరినీ నేను నమస్కరిస్తున్నానండి. మీ అందరూ వచ్చినందుకు నా ధన్యవాదాలు. నా అందరూ నా ధన్యవాదాలండి. హరిహర వీరమల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి ఈరోజు మొదటి సినిమాగా ఉప ముఖ్యమంత్రిగా మొదటి సినిమాగా రిలీజ్ అవుతున్నటువంటి మెసేజ్ ఓరియంటెడ్ ఒక హిస్టారికల్ మూవీ పవన్ కళ్యాణ్ గారి చరిత్రలనే కనీ విని ఈరోజు ఒంగోలు రవిప్రియ మాల్లో జరుపుకుటకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఒంగోలు అభివృద్ధి ప్రదాత ఒంగోలు గౌరవ శాసనసభ్యులు శ్రీ సోదరులు దామచర్ల జనార్దన్ గారికి అలాగే కార్యకర్తలకు నాయకులకు ఈ చిత్రం విజయోత్సవంలో భాగం పంచుకుంటున్నటువంటి కూటమి ప్రతి ఒక్క నాయకులకు ముందుగా పవన్ కళ్యాణ్ గారి తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే కూటమిగా ఎలక్షన్ లో మనం విజయం సాధించామో అదే విధంగా అంతే ఉత్సాహంతో ఈ రోజు మనం విజయోత్సవ వేడుక జరుపుకున్నాం ఒంగోలు. ఈ సినిమా కూడా వీరమల్లు జాతర ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మొదలైందంటానికి ఎటువంటి సందేహం కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారి నటన చాతుర్యం వీరమల్లు సినిమాలో ప్రతి ఒక్క అభిమాని కూడా చూడబోతున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. మనందరం కూడా ఇంతే ఊపుతో ఈ ఉత్సాహాన్ని ఒక పండుగ వాతావరణంగా జరుపుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా క్షేమంగా మన ఇళ్లకు వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంతోషం. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సినిమాగా ఈరోజు రాష్ట్రంలో రావటం, రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణం చేసుకోవటం, పండుగ వాతావరణంలో ఈరోజు అనేక మంది అన్ని కూడా మన జిల్లాలో కూడా ఈరోజు ప్రత్యేకించి అందరూ ఎన్డీఏ కూటమి అంతా కూడా ఈరోజు ఫస్ట్ రిలీజ్ అయిన సినిమాను ఈరోజు చూసుకుంటూ అందరూ ఆనందాలతో చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నారు. మేమైతే ఒకటి మాత్రం తెలియజేస్తున్నాం, మేమైతే ఎన్నికల ముందు ఎవరైతే జనసేన మా కోసం కష్టపడ్డారో, మా గెలుపు కోసం కృషి చేశారో వాళ్ళతోటే ఉంటాం. వాళ్ళతోటే వాళ్ళకి ఏ అవసరం ఏ ఒకే మాట ఒకే పద్ధతితోటి పోతాం మేమంతా కూడా. ఈరోజు రియాజ్ గారు ఉన్నారంటే ఆ రోజు ఎన్నికలప్పుడు నాతోటి ఇంటింటికి తిరిగాం.
ఎన్నికల ముందు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు సంవత్సరం 14 నెలలు అయితే అదే విధంగా ఉన్నాం, కలిసి ఉన్నాం. ఎన్డీఏ కూటమిలో ఎవరైతే ఆ రోజు బీజేపీ వాళ్ళు కానీ ఎవరైతే కష్టపడ్డారో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతోటి వాళ్ళని మర్చిపోం, తప్పకుండా కూడా వాళ్ళని నాతో పాటే తీసుకెళ్తాం. ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని మరోసారి వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే మనకి ఎంతో గౌరవం. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక పక్క పార్టీ కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కానీ ఈరోజు లోకేష్ గారితో కానీ ఏ విధంగా సంబంధాలతోటి ఈరోజు రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారో మనం అంతా చూస్తూ ఉన్నాం. ఈరోజు 5 సంవత్సరాలు రాక్షసు పాలన అయిపోయి 14 నెలల్లో ఈరోజు అందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా సమర్థవంతమైన నాయకుడు పరిపాలన కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు అందరూ కూడా కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాతే ఏదైతే మనకి ఆ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చారో ఒక్కొక్కటి ఈరోజు చేసుకుంటా వస్తూ ఉన్నాం. అంతకు ముందు ఉండే సైకో ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు పెట్టి ఉండే రిజర్వ్ ఫండ్స్ కూడా వాడేసి ఈరోజు అనేక ఇబ్బందులు తీసుకొచ్చినా కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫస్ట్ సారిగా మనకు వచ్చిన తర్వాత ఈ సినిమా రావటం, ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే 10 గంటలకి షో ఉంది, 10 గంటలకి అందరం కూడా వస్తున్నాం. దానికి సక్సెస్ అయ్యి మంచి ఇంకా పేరు ప్రదర్శనలు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు అద్దంకి బస్ స్టాండ్ నుంచి ఏదైతే మన కుటుంబ సభ్యులు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ కూడా మాతో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.